మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. మున్సిపాలిటీలో 25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎస్టీపీ మురుగునీటి శుద్ధి కేంద్రానికి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ మహానగరంలో మురుగునీటి శుద్ధి, వరదల నివారణ కొరకు ఎస్టీపీ ఎస్ఎన్డిపి మొదలుపెట్టారని అన్నారు. వరద నివారణ, భారీ వర్షాల సమయంలో నగరంలో వరదలు కాకుండా నాలాలను వెడల్పు చేసి నీరు సజావుగా ప్రవహించేలా ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని సవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపల్ కమిషనర్ వాణి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిటీ పెరుగుతున్న సందర్భంలో, బాగా జనాభా పెరుగుతున్న సందర్భంలో ఏదైతే డ్రైనేజ్ ఉంటుందో డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా చెరువులలో కలిపేస్తూ ఉన్నారు, మూసిలా కలిపేస్తూ ఉన్నారు. కాబట్టి మూసిని ముందు ట్రీట్మెంట్ చేయాలంటే మూసిలో ఉన్న మురికి నీళ్ళని ముందు ట్రీట్మెంట్ చేయాలి అని ఆలోచనతో గతంలో ఎస్టీపీలు కట్టాలనే పెద్ద ఉద్దేశంతో ముందు మూసి ప్రక్షాళన చేయాలంటే మూసిలో వెళ్తున్న మురుగునీరు ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన చేయాలంటే ఎస్టీపీలు కట్టాలనేది గతంలో గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు ఉన్నప్పుడు, గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నిర్ణయం తీసుకొని సిటీలో ఉన్న మూసి చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా కూడా దాదాపు 31 ఎస్టీపీలు, దాదాపు 3,200 కోట్ల పైచిలకు అమౌంట్తో మొదలుపెట్టున్నారు. వాటిని పూర్తి చేసిన సందర్భం కూడా చూస్తాను. ఇప్పటికే ప్రజలు చాలామందికి కొన్ని గత ప్రభుత్వంలోనే ఉన్నప్పుడే ఇనాగ్రేషన్ కూడా చేసినాం, కొన్ని మధ్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్న సందర్భం. అదే సందర్భంలో మేమందరం కూడా మాట్లాడుతూ ఒక క్యాబినెట్లో మూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉన్న వాటర్ని ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం, మురుగునీటిని. కానీ తర్వాత మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో ఏవైతే రంగారెడ్డిలో, మల్కాజ్గిరిలో, మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నాయో, సంగారెడ్డిలో కావచ్చు, చుట్టుపక్కల జనాభా పెరుగుతుంది, కాలనీస్ వస్తూ ఉన్నాయి, కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ బాగా పెరుగుతున్న సందర్భంలో మరి అక్కడ కూడా అన్ని తీసుకెళ్లి డ్రైనేజ్లో కలుపుతూ ఉన్నాం, కూపాలుగా అవుతూ ఉన్నాయి. వాటికి కూడా ఒక సొల్యూషన్ తీసుకోవాలని మేము కోరినప్పుడు అక్కడ కూడా ప్రతి దగ్గర అవకాశం ఉన్న దగ్గర అంతా కూడా ఎస్టీపీ కట్టాలి అనేది 2022లో ప్రపోజల్ డిపిఆర్ అంతా కూడా కండక్ట్ చేసి ఒక ప్రపోజల్ పంపించడం జరిగింది. దాదాపుగా 39 ఎస్టీపీలకి ఆ రోజు ప్రపోజల్ పెడితే అది ఈ మధ్య లాస్ట్ ఇయర్ ఒక 1 year బ్యాక్ శాంక్షన్ రావడం జరిగింది. వాటిని టెండర్ ప్రాసెస్ చేసి మొత్తం గ్రౌండ్ చేయాలనే ఆలోచనతో మెట్రో వాటర్ వర్క్స్ అధికారులందరూ కూడా చాలా 1 year నుండి ల్యాండ్ చూస్తూ వాళ్ళు చాలా తీవ్రంగా గ్రౌండ్ లెవెల్లో ప్రయత్నం చేసి వాళ్ళకి అవకాశం దగ్గర మొదలుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మంత్ ఎండింగ్ లోపల మొదలు పెట్టకపోతే వెనక్కిపోతే అనే ఆందోళన మా అధికారులది. కాబట్టి దాన్ని ఈరోజు మొదలు పెడుతూ ఉన్నాం. తుక్కుగూడకు సంబంధించి 10 MLD అనుకుంటాను, 12 MLDకి సంబంధించి 25 కోట్లకు సంబంధించి ఇక్కడ ఎస్టీపీ కడతా ఉన్నారు. అట్లాగే జల్పల్లిలో ఉందానగర్, ఉందాసాగర్ మన చెరువు ఉంది కదా, పెద్ద చెరువు, అక్కడ కూడా ఒకటి కడతా ఉన్నాము. అక్కడ కూడా 23 MLDలు కడుతున్నట్టున్నారు. అట్లాగే మీర్పేటలో ఒకటి, సందచెల దగ్గర మొత్తము 60 MLD మురుగునీటిని శుద్ధి చేయాలి. అది మహేష్ నియోజకవర్గంలో అనేది గతంలో పెట్టిన ప్రపోజల్ ప్రకారం 4 శాంక్షన్ వచ్చినాయి, 4 కలిపి 151 కోట్ల రూపాయలు 60 MLD మురుగునీటిని శుద్ధి చేసి మళ్ళీ చెరువులలో వదలడానికి. సో వీటిని తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందించాలి. ఎందుకంటే మన మహేష్కి వెళ్ళి చాలాసార్లు అక్కడ విల్లాస్ వాళ్ళందరూ చెప్తా ఉంటారు, అక్కడ స్మెల్ వస్తూ ఉంది, ఇబ్బంది అవుతుందని. మన రావిరాల పెద్ద చెరువులు ఇప్పుడిప్పుడే మంచిగా ఉన్న చెరువుని మురికి నీళ్ళు పోతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మళ్ళీ భవిష్యత్తులో మురికి కూపాలుగా తయారు కాకుండా ఉండాలంటే ఇవి గ్రౌండ్ చేయాలనే ఆలోచనతో తీసుకున్న సందర్భంలో అధికారులు కూడా వీటిని చాలా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనే ప్రయత్నం మెట్రో వాటర్ వర్క్స్ చేస్తూ ఉన్నారు. సో దానికి లోకల్లో స్థానికంగా ఉన్న నాయకులందరూ సహకరించాలని కోరుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఇది మన కోసం చేస్తున్న ప్రాజెక్ట్స్ ఇవి కాబట్టి వెనుక ఉండి వాటిని పూర్తి చేయించుకునే బాధ్యత మనది కూడా ఉంటుంది. స్థానిక మున్సిపల్ కమిషనర్తో పాటు అధికారులు కూడా వాళ్ళకి సహకరించి వీళ్ళని తొందరలో పూర్తి చేయడానికి మనమందరం సహకరిద్దాం, పూర్తి చేయించుకుందాం. ఈ ప్రాంతం చెరువులు ఉన్న కాడికి చెరువులు కానీ, కుంటలు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నేను. ఎందుకంటే చెరువులు, కుంటలకు సంబంధించి ఎఫ్టీఎల్ ఏదైతే మీరు ఫిక్స్ చేస్తూ ఉన్నారో దయచేసి ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి స్టోన్స్ పెట్టండి. మీరు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు ఫండ్స్ లేకపోతే, కానీ ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి మీరు స్టోన్స్ పెట్టకపోతే ఇష్టానుసారంగా విల్లాలు కట్టేస్తారు, లేకపోతే లేఅవుట్స్ చేసేస్తుంటారు, అమ్మేస్తారు. తర్వాత వచ్చి మనం ఎఫ్టీఎల్ అన్నాం అనుకో, ఉన్నవాడికి నష్టం జరుగుతుంది. అట్లా నష్టం కాకుండా ఉండాలంటే, భవిష్యత్ తరాలకు ఉన్న ఈ చిన్న చెరువులు, కుంటలన్నా కాపాడి ఇవ్వాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా ఎఫ్టీఎల్ కూడా ఫిక్స్ చేసి దయచేసి స్టోన్స్ ఫిక్స్ చేయమని వాళ్ళని కూడా కోరుతూ ఉన్నారు. మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మా ప్రజాప్రతినిధులకి, మా మీడియా సోదరులందరూ కూడా నమస్కారం.